కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో తెలంగాణ రాష్ట్రానికి తీవ్ర అన్యాయం చేసిన కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ వైఖరికి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జనగామ జిల్లా కేంద్రంలో అంబేద్కర్ కూడలి వద్ద ఏర్పాటు చేసిన నిరసన కార్యక్రమంలో జనగామ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కొమ్మూరి ప్రతాప్ రెడ్డితో కలిసి ఎమ్మెల్యే కడియం శ్రీహరి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. 1 ఫిబ్రవరి 2025 రోజున కేంద్ర ప్రభుత్వము పార్లమెంట్లో బడ్జెట్ను ప్రవేశపెట్టడం జరిగింది. ఆ బడ్జెట్ రాజ్యాంగ స్ఫూర్తికి లోబడి ఉంటుందని, అన్ని రాష్ట్రాల అభివృద్ధికి ఆ బడ్జెట్ తోడ్పడుతుందని, ఫెడరల్ స్ఫూర్తికి అనుగుణంగా కేటాయింపులు ఉంటాయని చెప్పి భావించడం జరిగింది. ప్రధానంగా స్వాతంత్రం వచ్చిన తర్వాత, రాజ్యాంగం అమలులోకి వచ్చిన తర్వాత దేశంలో సమాజ నిర్మాణం కొరకు తప్పకుండా అడుగులు పడతాయని, దేశంలో ఉన్న పేదరికం తొలగిపోయి అభివృద్ధి పథంలో ప్రతి ఒక్కరు కూడా పయనించే ఒక మంచి అవకాశం లభిస్తుందని అందరం కూడా ఆశపడ్డాం. అదేవిధంగా అనేక సంవత్సరాలుగా తెలంగాణ ప్రజలు జరిపిన సమైక్య పోరాటాల ఫలితంగా 2014లో ఆనాడున్న కాంగ్రెస్ ప్రభుత్వం, ప్రియతమ నాయకురాలు సోనియా గాంధీ గారు తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. తెలంగాణ ప్రజల ఆకాంక్షలను గౌరవిస్తూ, అమరుల త్యాగాలను గుర్తించి, రాజకీయంగా కొంత నష్టం జరుగుతుందని తెలిసి కూడా వారు తెలంగాణ రాష్ట్రాన్ని ఇవ్వడం జరిగింది. 2014లో తర్వాత ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలో ఉంది. నరేంద్ర మోడీ గారు అధికారంలో ఉన్నారు. 11 సంవత్సరాలుగా దాదాపుగా ఇప్పటికీ 10 బడ్జెట్లు ప్రవేశపెట్టారు. ఈ 10 బడ్జెట్లో కూడా తెలంగాణకు ఒరిగిందేమీ లేదు. తెలంగాణకు అదనంగా కేంద్ర ప్రభుత్వం కానీ బీజేపీ కానీ ఇచ్చిన నిధులు లేవు. కేంద్ర ప్రభుత్వము తెలంగాణకి ఇచ్చిన ప్రాజెక్టులు లేవు. తెలంగాణను అడుగడుగున అవమానపరుస్తూ, తెలంగాణ ఏర్పాటునే కించపరిచే విధంగా నరేంద్ర మోడీ గారు వ్యాఖ్యలు చేస్తూ పొరుగు రాష్ట్రాలకు ఎక్కువ నిధులు ఇస్తున్నారు, పొరుగు రాష్ట్రాలకు ఎక్కువ ప్రాజెక్టులు ఇస్తున్నారు, పొరుగు రాష్ట్రాలకు బ్రహ్మాండంగా చేయూతనిస్తున్నారు, ఎన్నికలున్న రాష్ట్రాలలో ఎక్కువ నిధులను కేటాయిస్తున్నారు. మేము ఇతర రాష్ట్రాలకు నిధులు ఇవ్వడాన్ని తప్పుపట్టడం లేదు. తెలంగాణ రాష్ట్రానికి కూడా దామాషా పద్ధతిన మాకు రావాల్సిన నిధులు మాకు రావాలి. 2014 విభజన చట్టంలో పొందుపరిచిన హామీలు ఏవైతున్నాయో అవి నెరవేరాలని మేము కోరుతున్నాం. తెలంగాణలో ఒక నీటిపారుదల ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించాలని, తెలంగాణలో కాజుపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాలని, ఒక రైల్వే డివిజన్ను ఏర్పాటు చేయాలని, బయ్యారంలో స్టీల్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాలని, ఒక ఐఐఎంని ఏర్పాటు చేయాలని, ఒక IIITని ఏర్పాటు చేయాలని, ఒక సెంట్రల్ యూనివర్సిటీని ఏర్పాటు చేయాలని అనేక డిమాండ్లను కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు ప్రధానమంత్రి గారిని స్వయంగా కలిసి విజ్ఞాపనలు అందజేయడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పరంగా వెళ్ళడము, కలవడము, విజ్ఞప్తులు ఇవ్వడం జరుగుతున్నది. కానీ ఏ ఒక్క విజ్ఞప్తిని కూడా పరిశీలించిన పాపాన పోలేదు. ఏ ఒక్క విజ్ఞప్తిని కూడా పరిష్కరించిన పాపాన పోలేదు. పైపెచ్చు తెలంగాణ అభివృద్ధికి అడుగడుగున అడ్డుపడుతున్నారు. స్వయంగా ప్రధానమంత్రి గారే తెలంగాణ ఏర్పాటే అవమానపరిచే విధంగా మాట్లాడినప్పుడు, తల్లి చనిపోయింది బిడ్డ మాత్రం బతికింది అనే విధంగా తెలంగాణ ఏర్పాటును అవమానపరిచే విధంగా, కించపరిచే విధంగా మాట్లాడినప్పుడు ఆ బీజేపీ పార్టీ కానీ కేంద్ర ప్రభుత్వం కానీ తెలంగాణ పట్ల కనీసం కన్నెత్తి చూడడం లేదు. సవంతి తల్లి ప్రేమను ప్రదర్శిస్తున్నారు. అందుకే మొన్న ప్రవేశపెట్టిన బడ్జెట్లో కూడా తెలంగాణకు తీవ్రమైన అన్యాయం జరిగింది. విభజన హామీలను కూడా నెరవేర్చే ప్రయత్నం కేంద్ర ప్రభుత్వం చేస్తలేదనే ఉద్దేశంతో ఏఐసిసి ఆదేశాల మేరకు, పిసిసి ఆదేశాల మేరకు ఇవాళ అన్ని జిల్లా కేంద్రాలలో కూడా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మేము నిరసన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. తెలంగాణ నుంచి 80 లోకసభ సభ్యులు ఉన్నారు. కేంద్ర ప్రభుత్వంలో మంత్రులుగా 2 తెలంగాణ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. వాళ్ళు ఏం చేస్తున్నారు? గడ్డి బీగుతున్నారా అని అడుగుతున్నారు. ఈ చవటలు దద్దమ్మలు తెలంగాణలో
పత్రికా విలేకరుల సమావేశం పెట్టి కాంగ్రెస్ పార్టీని ప్రభుత్వాన్ని తిట్టడము దుమ్మెత్తిపోయడమే పనిగా పెట్టుకున్నారు తప్ప తెలంగాణకు మా ద్వారా ఈ నిధులు వచ్చాయని చెప్పుకునే పరిస్థితిలో వాళ్ళు లేరు. రాజ్యాంగం ద్వారా ఫైనాన్స్ కమిషన్ ద్వారా వచ్చే నిధులు తప్ప అదనంగా తెలంగాణకు వచ్చేది ఏమీ లేదు. ఇది అన్ని రాష్ట్రాలకు వచ్చే నిధులే మాకు వస్తున్నాయి తప్ప మాకు అదనంగా ఒరిగింది ఏమీ లేదు. మేము అడుగుతున్నాం.